హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా. మనకైతే తెలంగాణలో అయితే మనకు పిఎం శ్రీ కేవి తెలుసు కదా, కేంద్రీయ విశ్వవిద్యాలయం కరీంనగర్లో అయితే మనకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక డీటెయిల్స్ అయితే చూద్దాం. మరి ఏమేమి ఉద్యోగాలు వచ్చినాయి, అవి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కంపల్సరీ కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఆ ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవైతే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకు తెలంగాణలో ఉన్నటువంటి పిఎం శ్రీ కేవి కరీంనగర్ అన్నమాట, కేంద్రీయ విశ్వవిద్యాలయం కరీంనగర్ డిస్టిక్లో ఉన్నటువంటి స్కూల్లో మనకైతే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అయితే సంబంధించి 2026-27 ఇయర్కి మనకు కాంట్రాక్ట్ బేస్ ప్రాతిపాదికన అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, సో మరి ఎవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో చూసుకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు చూసుకుంటే ఫస్ట్ పీజీటీ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటారు. సో ఇవి వచ్చేసి మనకు చాలా సబ్జెక్టులు ఉన్నాయి. అందులో చూసుకుంటే ఒకటి కెమిస్ట్రీలో ఉంది, పీజీటీ ఇంగ్లీష్, పీజీటీ హిందీ, పీజీటీ మ్యాథ్స్, పీజీటీ ఫిజిక్స్, పీజీటీ బయాలజీ. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇంకోటి పీజీటీలో మనకు కమ్యూనికేషన్స్ కంప్యూటర్ సర్వీసెస్లో మనకైతే మరొక సబ్జెక్ట్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అయితే సంబంధించినటువంటి దాదాపు మనకు 1, 2, 3, 4, 5, 6, 7 7 సబ్జెక్టులలో అయితే మనకు ఖాళీలు అయితే ఉండడం జరిగింది. వాటికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు టీజీటీ ఉద్యోగాలు ఉన్నాయి. సో తెలుసు కదా, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటారు. సో వీటిలో కూడా మనకు రావడం అయితే జరిగింది ఉద్యోగాలు. అవేంటంటే చూసుకుంటే టీజీటీలో మనకు టీజీటీ ఇంగ్లీష్ ఉంది, అదేవిధంగా టీజీటీ సాంస్క్రిట్ ఉంది, టీజీటీ హిందీ ఉంది, టీజీటీ మ్యాథమెటిక్స్, టీజీటీ సోషల్ సైన్సెస్, అదేవిధంగా టీజీటీ సైన్స్. సో మనకైతే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్లో వచ్చేసి దాదాపు మనకు 1, 2, 3, 4, 5, 6 దాదాపు 6-7 సబ్జెక్టులలో అయితే మనకు వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం. సో టీచింగ్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే, టీచింగ్ జాబ్స్ కోసం చూస్తున్న వారికి ఇది గొప్ప అవకాశం. ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్ డిస్టిక్లో ఉన్నటువంటి అయితే అన్ఎంప్లాయ్మెంట్కి అయితే ఇది బెస్ట్ యూస్ఫుల్ అనమాట. సో మనకు పీజీటీ, టీజీటీ ఉన్నాయి. ఇవే కాకుండా నెక్స్ట్ చూసుకుంటే మనకు ప్రైమరీ టీచర్స్ కూడా ఉన్నాయి మనకు. ఓకేనా, ప్రైమరీ టీచర్స్ అంటాం కదా. సో వీటికి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ మనకు ఇన్స్ట్రక్టర్ అనే ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకు జాబ్స్ ఇందులో రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు స్పోర్ట్స్ కోచ్, స్పోర్ట్స్ సంబంధించినటువంటి టీచర్స్ ఉంటారు కదా, స్పోర్ట్స్ అంటే మనకు గేమ్స్ నేర్పించే వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ చూసుకుంటే నర్స్, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు చూసినావా. సో దానికి సంబంధించి కూడా మనకు నర్స్ జాబ్స్ కూడా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ కన్స్ట్రక్టర్, కన్సోలేటర్, ఇది కూడా సంబంధించి మనకు ఒక ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు స్పెషల్ ఎడ్యుకేటర్ అంటారు. సో ఈ యొక్క పోస్ట్ కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో రావడం జరిగింది. సో లాస్ట్ చూసుకుంటే 9వ మనకు బాలవాటిక టీచర్స్ అంటారు కదా. సో వాటికి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉంది. ఓవరాల్గా మనకైతే ఇందులో మనకు టీచింగ్ సంబంధించినటువంటి పీజీటీ అండ్ టీజీటీ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు కొన్ని నాన్ టీచింగ్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోచ్ కావచ్చు, అదేవిధంగా మనకు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కావచ్చు, అదేవిధంగా మనకు నర్సు, ఎడ్యుకేషన్ కన్సులేటర్, అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎడ్యుకేటరు, బాలవాటిక. సో కొన్ని అయితే మనకు నాన్ టీచింగ్ అయితే ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మరి ఈ పోస్టులు అయితే ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్స్ వచ్చినాయి. మరి ఒక్కొక్క దానికి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, మనం అప్లికేషన్ చేయాలంటే దీనికి ఎవరు ఎలిజిబుల్ ఉంటే ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా మనం అప్లికేషన్ అయితే చేసుకోవాలి. చూసుకుంటే మనకైతే ఇక్కడ మనకు పీజీటీ అంటే మీకు అందరికీ తెలుసు, మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటారు. సో వీళ్ళు మనకు ఈ యొక్క పీజీటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాటికి మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మరి ఈ అప్లికేషన్ చేయాలంటే మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, వీటికి అప్లికేషన్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మనకు పీజీటీకి సంబంధించినటువంటి ఏదైనా సరే ఇందులో ఇవన్నీ సబ్జెక్టులు ఉన్నాయి కదా, కెమిస్ట్రీ కావచ్చు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ. సో వీటికి సంబంధించి మనకు పీజీటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే
పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మనకైతే పీజీకి సంబంధించి మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50% మార్క్స్ అయితే ఉండాలి మీకు, అంటే 50% మార్కులతోటి పీజీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు తెలుసు బీఈడి కూడా ఉండాలి, ఓకేనా. బీఈడి కూడా కంపల్సరీ ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క పీజీటీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. సో అందులో మనకు డిఫరెంట్ ఉన్నాయి, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, హిందీ. సో దానికి సంబంధించి రిలేటెడ్ సబ్జెక్టులు మీరైతే పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా బీఈడి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా మనకు 50% మార్కులతో అయితే మీరు పాస్ అయి ఉండాలి, వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా వాటికి, వీటికి సంబంధించినటువంటి నేను నోటిఫికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందులో ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఇదే ఉంటుంది, బట్ అందులో మనకు కొన్ని సబ్జెక్టుల గురించి డిఫరెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అదే అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ టీజీటీ పోస్టులు ఉన్నాయి కదా. సో టీజీటీకి సంబంధించి మనకు మీకు అందరికీ తెలుసు, చాలా మంది కూడా టెట్ క్వాలిఫై ఉంటారు, సీటెట్ క్వాలిఫై ఉంటారు. సో అవి కూడా ఎలిజిబిలిటీలో ఇందులో ఉంటాయి. నెక్స్ట్ మీకు టీజీటీ తెలుసు. ఇక్కడ టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటారు. సో ఇందులో వచ్చేసి మనకు వీళ్ళకి కూడా క్వాలిఫికేషన్ ఉంది. సో ఈ యొక్క టీజీటీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేయాలి అంటే ఇందులో వచ్చేసి మనకు డిగ్రీ ఉంటుంది కదా, డిగ్రీలో కంపల్సరీ మీరు 50% మార్కులతో డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు బీఈడి కూడా ఉండాలి, ప్లస్ బీఈడి కంపల్సరీ ఉంటుంది, బీఈడి ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే మీరు సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటారు కదా, సెట్ కూడా క్వాలిఫై ఉండాలి, వాళ్ళు మాత్రమే మనకు ఈ యొక్క టీజీటీ ఉద్యోగాలకైతే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రైమరీ టీచర్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకు వీళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలి అంటే మనకు వచ్చేసి మనకు వీళ్ళకి కూడా కంపల్సరీగా మనకు ఇంటర్మీడియట్ ఉంటుంది కదా, ఇంటర్మీడియట్లో కంపల్సరీ 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. సో ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి నిబంధనలు ఉంటాయి, వాటిని కంపల్సరీ ఉభయస్ వీళ్ళకి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా వీళ్ళకు డైట్ అంటాం, దాన్నే డిఈడి లేదా కంపల్సరీగా బిఎల్ఈడి లేదా సీటెట్ పేపర్ 1 సంబంధించినటువంటి క్వాలిఫై ఉండాలి. సో వీళ్ళకి కూడా కంపల్సరీ డిగ్రీలో 50% మార్క్స్ ఉండాలి, డిఈడి ఉండాలి, లేదనుకుంటే బిఎల్ఈడి ఉండాలి. అదేవిధంగా సీటెట్ సంబంధించినటువంటి పేపర్ 1 కూడా వీళ్ళు క్వాలిఫై ఉండాలి, అంటే సెట్ కంపల్సరీ క్వాలిఫై ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏది మనకు ప్రైమరీ టీచర్స్ అయితే, ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అనే ఉద్యోగాలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి వీళ్ళకి వచ్చేసి మనకు కంపల్సరీగా వీళ్ళు బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. అదేవిధంగా ఇది సిఎస్ లేదా ఐటీ అనమాట, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇందులో వీళ్ళు లేదనుకుంటే మరొక క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు మనకు, అదే చూసుకుంటే బీసీఏ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి కంప్యూటర్స్. సో కంపల్సరీ బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి, అది కూడా మీరు కంప్యూటర్ సైన్స్ లేదనుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదు అనుకుంటే బీసీఏ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి కంప్యూటర్స్ అయితే చేసి ఉండాలి, వాళ్ళు మాత్రమే, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగానికి అయితే అప్లికేషన్ వేసుకోవడానికి ఎలిజిబుల్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ నర్స్ ఉద్యోగాలు ఉన్నాయి. సో వీటికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు కంపల్సరీ మీకు తెలుసు జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ చేసి ఉండాలి, కంపల్సరీ జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉంటారు మెడికల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో. సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క నర్స్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు కౌన్సిలర్ ఉంది కదా, మనకు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ ఉంది కదా. సో దీనికి సంబంధించి మనము అప్లికేషన్ చేయాలనుకుంటే మీరు కంపల్సరీ ఫిజికాలజీ డిగ్రీ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే ఫిజికాలజీ డిగ్రీతో పాటుగా మీకు ఎక్స్పీరియన్స్ అయితే మస్ట్ అని అడుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎడ్యుకేటర్ కౌన్సిలర్ దానికి అప్లికేషన్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేటర్ అనే ఇంకొక పోస్ట్ ఉంది కదా. సో దీనికి మీరు అప్లికేషన్ చేయాలంటే కంపల్సరీ స్పెషల్ ఎడ్యుకేషన్లో క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ ఉండాలి దానికి రిలేటెడ్గా. సో దీనికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్గా మీకు నోటిఫికేషన్లు అయితే ఇంకా క్లియర్గా ఉంది, దాన్ని నేను లింక్ అయితే మీకు బయోలో ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో అందులో అయితే ఇంకా క్లియర్గా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ నోటిఫికేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాదాపు మనకు 1.5 hour 2 hours పడుతుంది, కాబట్టి షార్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో క్వాలిఫికేషన్స్ అయితే ఇవే ఉంటాయి, ఒకసారి అయితే మీరు ఆ నోటిఫికేషన్ కూడా రీడ్ చేయండి ఫుల్గా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, బాలవాటిక టీచర్స్ కూడా వీటికి సంబంధించి నోటిఫికేషన్లో ఉంటుంది, అది కూడా నేను చెప్తాను. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే మనకైతే కంపల్సరీ మీరు మరొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందులో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ కూడా ఉన్నాయి, ఈ జాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా బాలవాటిక టీచర్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో వీళ్ళకు కొంచెం క్వాలిఫికేషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, అవి రెండు అయితే చూసుకోండి. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే మనకు
ఇంటర్వ్యూ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. సో మనకైతే కంప్లీట్గా మనకు ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూ త్రోనే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీదే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. కాబట్టి డైరెక్ట్ ఇంటర్వ్యూ త్రోనే, మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. సో మనం చూసుకుంటే మనకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకైతే మార్చి 6th తారీఖు అయితే మనకు ఉండడం అయితే జరిగింది. ఓకేనా, మార్చ్ 6th అనమాట. సో ఈ డేట్ నాడు మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైనా ఉంటే బిఫోర్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. మనకు టైమింగ్స్ వచ్చేసి మనకు ఉదయం 8:30 AM నుంచి మనకు 10 o'clock వరకు అయితే మనకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో లొకేషన్ వచ్చేసి మనకి ఇది ఎక్కడ అంటే పిఎంసి కేవి కరీంనగర్ అనమాట. సో మనకు ప్రధానమంత్రి శ్రీ కేంద్ర విశ్వవిద్యాలయం కరీంనగర్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో స్కూల్, అందులోనే మనకైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇదనమాట. డేట్ వచ్చేసి మనకు కంపల్సరీ మార్చి 6th అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో బిఫోర్ మీరు అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కంపల్సరీగా మీరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లన్నీ మీరు ఒరిజినల్స్ అండ్ అదేవిధంగా జిరాక్స్ సెట్లు కూడా తీసుకెళ్ళాలి, సెల్ఫ్ అటాస్టెడ్ ఉన్నట్టు కంపల్సరీగా. సో అదేవిధంగా ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా, అదొకటైతే గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూకి ఏ విధంగా వెళ్ళాలని మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ పీజీటీ టీజీటీ అంటే చాలా మంది కూడా గ్రాడ్యుయేట్స్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి 100% అవైతే చూసుకోండి. సర్టిఫికెట్స్ ఒకటి తీసుకోండి, మీ రెజ్యూమ్స్, అదేవిధంగా మీ యొక్క యూనిఫామ్ దాంతో పాటుగా వెళ్ళండి, అంటే ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది మార్చి 6th మనకైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 8:30 AM అయితే స్టార్ట్ అవుతాయి. సో ఈ టైంలోనే షార్ప్గా అక్కడ ఉండేటట్టు అయితే చూసుకోండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో మీకు ఇంకా చెప్పాల్సింది ఏముందంటే మనకి ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద వీళ్ళైతే ఫిల్ చేస్తున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కావాలంటే మీరు మరొకసారి కంప్లీట్గా చూసుకోండి, మీకు ఏమైనా ఇందులో డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చాలా వరకు అయితే మనకి ఇది ఇంకా టైం తక్కువనే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ వీడియో అయితే మీకు మేబీ రేపు లేదా ఎల్లుండి సాయంత్రం ఉంటుంది, ఎందుకంటే ఇది ఆఫ్లైన్ బేసిస్లో మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఆఫ్లైన్ బేసిస్లో మీరు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీతో పాటుగా మీరైతే మార్చి 6th అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి నేను అప్లికేషన్ ఫామ్ వీడియో కూడా రేపు చేస్తాను కంపల్సరీ, మీకు రేపు లేదా ఎల్లుండి వస్తుంది. సో కంపల్సరీ ఏ విధంగా ఫిల్ చేయాలి, సో ఏ విధంగా అటెండ్ అవ్వాలనేది మీకు ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకు పీజీటీ ఉద్యోగాలు, అదేవిధంగా టీజీటీ ఉద్యోగాలు. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో కొన్ని వచ్చేసి మనకు ఇందాక చెప్పినట్టుగా నేను కొన్ని మనకు కంప్యూటర్ సంబంధించినటువంటి, అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకు ఇంకా కొన్ని కూడా ఇందులో ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్స్, అదేవిధంగా మనకు బాలవాటిక టీచర్స్ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకు బాలవాటిక టీచర్స్ 3 ఉంది కదా. ఇందులో చూసుకుంటే మనకు వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు సీనియర్ సెకండరీ క్లాస్ అంటే మనకు 12th స్టాండర్డ్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి, ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళకు వచ్చేసి మనకు కంపల్సరీ 50% మార్క్స్ తోటి అయితే పాస్ అయి ఉండాలి. వీళ్ళకు కూడా డిప్లొమా ఇన్ నర్సరీ ఉండాలి, అదేవిధంగా టీచర్ ఎడ్యుకేషన్ అంటారు కదా అది, లేదనుకుంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎర్లీ, దీనికి సంబంధించినటువంటి చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో డిసిఈడి అనేది కంపల్సరీ చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. డిసిఈడి అయితే పాస్ అయి ఉండాలి, వాళ్ళు మాత్రమే యొక్క బాలవాటిక టీచర్స్కి అయితే అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబుల్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ వొకేషనల్ టీచర్స్ ఉన్నారు కదా. సో ఇవన్నీ కూడా మీకు ఎన్సిటి నిబంధనలు అయితే వీళ్ళు పాటించాలి, గుర్తుపెట్టుకోండి. ఎన్సిటి నిబంధనల ప్రకారం అయితే వీళ్ళు ఎలిజిబిలిటీ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకోటి ఉంది కదా, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ అని ఉంది కదా. వీళ్ళు వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. సో అందులో కంపల్సరీ మనకు వీళ్ళు పాస్ అయి ఉండాలి. ఏదైతే వొకేషనల్ టీచర్స్ అని చెప్తున్నాం కదా, ఇందులో వచ్చేసి మనకు బీఈ బీటెక్, అది కూడా మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అనమాట. సో అవి పాస్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే వీళ్ళు పాస్ అయి ఉండాలి. అదేవిధంగా వీళ్ళకి కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో 1 సంవత్సరం అయితే ఎక్స్పీరియన్స్ మస్ట్ అని చెప్తున్నారు. సో వాళ్ళు మాత్రమే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగానికి మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. సో దీనికి సంబంధించినటువంటి ఇవన్నిటికి సంబంధించినటువంటి
నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ వీడియో అయితే త్వరలో రాబోతుంది. సో కంపల్సరీ మీరు ఈ యొక్క కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టీచింగ్ చేయాలనుకున్న వాళ్ళు టీజీటీ కానీ పీజీటీ ఉద్యోగాలు కానీ ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి ఉద్యోగాలు అప్లై చేయాలనుకుంటే 100%గా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్, సో 100% యూజ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీటికి సంబంధించినటువంటి అప్లై లింక్స్ అదేవిధంగా నోటిఫికేషన్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే యూజ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మీకు ఆఫ్లైన్ ఫాము ఫిల్లింగ్ తెలియకపోతే కామెంట్ చేయండి. చాలా కామెంట్స్ వస్తే దాని మీద కూడా వీడియో చేస్తాను. లేదనుకుంటే దానికి కూడా రిప్లై ఇవ్వండి, అది కూడా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మరి ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. థ్యాంక్ యూ.